అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రద్దు చేశారు, ఏంటి కథ అనే దానిపైన మీ అందరికీ వివరిస్తాను. జాగ్రత్త చూడండి. సో తిరుమల పర్యటనలోని చేయాలనుకున్నాను, ఎందుకంటే ఒక లడ్డు వివాదం వల్ల అతను తిరుమల పర్యటన చేసి అవి ఏమైనా సరే పూజలు చేయాలి అదే నిజం చెప్పేసి అతను పర్యటన అని చెప్పేసి అతను పర్యటనను 27వ తేదీ సాయంకాలం వేసుకున్నారు. అతను 28వ తేదీ అక్కడికి వెళ్ళిపోయేలాగా, అక్కడికి తిరుమల గుళ్ళు దర్శనం చేసుకునేలాగా. సో అలా చేసుకునే బదులుగా అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్థుడు, క్రిస్టియానికి చెందినటువంటి వ్యక్తి, అతను హిందూ నుంచి క్రిస్టియన్ మారాడు. ఇంకా అతను అన్ని విధాలుగా తన ఆచారాలు మొత్తం అతను చేసే పనులు మొత్తం క్రిస్టియన్ ఆచారం మాత్రమే ఉంటుంది, అతను హిందువు కాదు. దాంతోపాటు అతను గతంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. అతను లడ్డు వివాదం ఒకటి తోడవడం వల్ల అని చెప్పేసి సో ఇప్పటికే అక్కడ ఎంతమంది నిరసన జరపడానికి కోసం వచ్చారు. 80% డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పేసి ఒకటి. నెంబర్ 2 ఇంకేంటంటే ఇంకా చాలా వరకు నిరసన జరపడానికి కూడా చాలామంది అందరూ అలిపిరి దగ్గర అందరూ బైఠాయించారు. సో దాంతోపాటు అక్కడ ఏమైందంటే ఏమైనా సరే డిక్లరేషన్ సంతకం పెడితేనే అతనికి అనుమతించాల్సి ఉంటుందని చెప్పేసి ఒకటి. సో ఇక్కడే ఒక పెద్ద చిచ్చు ఒకటి రాజేసుకుంది. డిక్లరేషన్స్ మీద సంతకం పెట్టడానికి కోసం పెడితే ఒక వర్గం ఉంది అతనికి, క్రిస్టియానిటీ వర్గం అని. ఆ వర్గం దూరం అవుతుంది. ఇటు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్తే మరో చిచ్చు రాసుకుంటుంది. సో ఇప్పుడు లడ్డు తయారీ విషయంలో జరిగినటువంటి అపఖ్యాతి మొత్తం ఇతనికి మెడ చుట్టుకుంటుంది. సో అటు పోతే ఇటు పోతే అటు అన్నట్టు అయింది. సో అతను పర్యటన రద్దు చేసుకొని ఏదో మాట చెప్పబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు, ఇంకోటి అని చెప్పేసి ఇంకోటి ఏదో నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో దీని మీద మనం అర్థం చేసుకోవాలి. డిక్లరేషన్ మీద సంతకం పెడితే అతనికి ప్రాబ్లమే రాదు. కాకపోతే ఒకటి ఉంది, అతను ఒక మాజీ సీఎం, అతను నమ్ముకునే ఒక వర్గం ఉంది, ఆ వర్గం దూరం అవుతుంది. పోనీ సంతకం పెట్టకుండా దేవాలయం ప్రవేశిద్దామా అంటే మాత్రం వీళ్ళెవరు అడ్డుకోరు, ఎందుకంటే అడ్డుకుంటే సింపతి కూడా వస్తుంది, అది నిజంగా కొంచెం ఉంటుంది. సో పోయిన వ్యక్తి ఏమవుతుంది, హిందూ వర్గాల్లో బాగా ఏమవుతుందంటే బాగా వ్యతిరేకత అనేది ఒకటి బాగా వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చిందంటే అతనికి బాగా పార్టీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం బాగా జరిగిపోయింది. అప్పుడు ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఏమవుతుందంటే ఇంకా పార్టీ నామరూపాలు పోతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు. సో ఎంతోమంది జనసేన పుంజుకునేటట్టుంది, ఇంకా వైసీపీ లేదు అది అని చెప్పేసి కొన్ని పుకార్లు మొదలయ్యాయి. సో ఇంకా ఒక్క పని చేస్తే మాత్రం ఇంకా పార్టీకి చాలా మనుగడ ఉంటుంది, ఇంకా మనకి చాలా ఇబ్బందులు చెప్పుకుంటాము. ముందుకెళ్తే వెనక్కి గొయ్యి అన్నట్టు తయారైంది కాబట్టి సో అటు ఇటు కదలకుండా ఒకే చోటు నుంచి ఆ ప్లేస్ నుంచి వెళ్ళకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అతని పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో అన్ని మస్తులు కాదా దానికంటే కూడా మీ అందరూ ఒకటి గమనించాలి. ఇప్పుడు దర్గాకి పెద్ద మసీదుకి వెళ్తాం, వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ మతాచారాన్ని మనము ఆచరిస్తాం. ఎలా అంటే ఒక టోపీ తెచ్చుకుంటాం, ఒక టోపీ నెత్తి మీద పెట్టుకుంటాము, లేకపోతే కర్చీఫ్ కట్టుకుంటాము. వాళ్ళ మతాచారం మనము ఆచరిస్తాం. అలాగే కొంతమంది క్రిస్టియన్లు కూడా వస్తారు, కొంతమంది క్రిస్టియన్ అంటే ముస్లింలు కూడా ఎంతమంది గుళ్ళకి వస్తారు, వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా క్రిస్టియన్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలాగనే ఏమన్నారంటే ఇక్కడ కూడా హిందూ మనోభావాలు దెబ్బతినకుండా మీరు ప్రతి ఒక్కరు ఉండాలని మాతో డిక్లరేషన్ సంతకం పెట్టి. డిక్లరేషన్ అంటే ఏం లేదండి, సో మీ దేవుడిని మేము పూర్తిగా నమ్ముతున్నాము అనే ఒక సంతకం ఉంటుంది. ఆ సంతకం మీద ఒకసారి పెట్టాలి. అది ఎప్పుడు ఎవరైనా సరే, అన్ని మతస్థులు ఎవరైనా సరే, వేరే మతానికి వెళ్ళినప్పుడు. సో ఆ డిక్లరేషన్ సంతకం పెట్టినప్పుడు ఏమవుతుందంటే సో మేము హిందూ ధర్మం కూడా నమ్ముతాము అనే ఒక ఇది వాళ్ళలో వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మతం మారటం అని కాదు, జస్ట్ మీ దేవుడిగా మేము నమ్ముతున్నాం అని ఒక సంతకం చేస్తే సరిపోతుంది అనేది దీని యొక్క అర్థం. సో మీ అందరూ ఒకటే రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా వెళ్తే ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో అందరూ బాయ్.